సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎవరైతే సెకండ్ హ్యాండ్లో బండి కొనాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే 5 నిమిషాలలో మీ టైం అయితే ఏమైపోదండి. బట్ మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయితే సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే అసలు సెకండ్ హ్యాండ్లో బండి కొనేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, బండి కండిషన్ ఎలా చెక్ చేయాలి, అసలు సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మీ ఇంట్లో ఉన్న బండికి ఎంత వాల్యుయేషన్ వస్తుంది, 20,000లో బండ్లు నిజంగానే దొరుకుతాయా, అవన్నీ మన ముందు మనతో కిషోర్ అన్న ఉన్నాడు. అన్న అడిగి తెలుస్తుంది. హలో అన్న. బ్రో ఫైన్ అన్న, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? వస్తారు అట్లేం లేదు, చాలా రోజులు అయిపోయింది. సో సెకండ్ హ్యాండ్లో బండి కొనాలంటే అసలు ఏం చెక్ చేసుకోవాలి, మనం బండి కొంటే ఏమన్నా ప్రూఫ్ లాంటిది ఏమన్నా ఇస్తామా, అసలు సెకండ్ హ్యాండ్లో కూడా ఇలాంటివి ఉంటాయా? 100% ఉంటాయి. ఒకసారి దిక్స్తా బిల్స్ ఏమో ఒకసారి ఇక్కడ చూడండి, లైవ్ లో చూపిస్తున్నారు. ఇక్కడ తీసుకోండి కెమెరా కొంచెం దగ్గర. ఎగ్జాక్ట్ మా దగ్గర వెహికల్ తీసుకున్నట్టయితే మీకు డెలివరీ నోట్ అనేది ఇస్తారన్నా. ఓకే, ఇక్కడ మీకు క్లియర్లీ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి రిమోటోలో వెహికల్ తీసుకుంటున్నారు ఇది ఉంటుంది. ప్లస్ మీకు 6 months ఇంజన్ వారంటీ ఇస్తారు. 2020 పైన వెహికల్స్కి ఇక్కడ క్లియర్లీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి ఉంటుంది. ఓకే, ఇంకోటి ఆర్టీఏ గ్రౌండ్స్ ప్రకారం 3 to 4 months అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది క్యాష్ రిసిప్ట్. ఇది 100% తీసుకోవాలన్నా. మీరు ఎంత పే చేస్తారు, ఎలా పే చేస్తారని మాకు తెలియదు. మీరు క్యాష్ ఇచ్చినా సరే క్యాష్ తీసుకుంటారు, క్యాష్ రిసిప్ట్ తీసుకోండి. మీరు ఆన్లైన్ చేసినా సరే క్యాష్ రిసిప్ట్ తీసుకోండి. దీని మీద ఆన్లైన్ రాసిస్తారు. 2 రిసిప్ట్లు అయితే 100% ఇస్తారు. 2 తీసుకోకపోతే మీరు ఈ రిమోట్లో బండి తీసుకున్నట్టే కాదు. ఓకే, దీక్ష తీసుకోండి. అలాగే సెకండ్ హ్యాండ్లో బండి తీసుకోవాలంటే ఏమేమి చెక్ చేసుకోవాలన్న ఒకసారి చెప్తారా? అనేది మన దగ్గర మాత్రం కస్టమర్స్కి ఓపెన్లీ చెప్తాను అనమాట. ఇప్పుడు నేను వెహికల్ సేల్ చేస్తున్నా కాబట్టి నేను ఎంత చెప్పినా సరే కస్టమర్కి మైండ్ ఒకటి ఉంటుంది, అదే ఈయన బండి అమ్ముతుంది కాబట్టి 4 మాటలు చెప్తున్నాను. ఎవరికైనా సరే ఇప్పుడు నేను బండి తీసుకున్నా సరే తీసుకొని పోతే 4 మాటలు నాకే చెప్తుంటారు అనిపిస్తుంది. అయితే నేను కస్టమర్కి ఏం చెప్తాను, అన్న మీరు 1 day నడపండి. 2025 మీరు తీసుకోండి. ఫస్ట్ తీసుకున్న తర్వాత 1 day నడపండి. నడిపిన తర్వాత మీరు మెకానిక్ దగ్గర తీసుకెళ్తారా, మీకు ఏమైనా తెలుస్తుందా ప్రాబ్లమ్స్, 1 day 2 days నడిపిన తర్వాత మీకు ఏం ప్రాబ్లమ్స్ రాసుకొని తీసుకోండి. కస్టమర్ క్లియర్ చెప్పేది అంటే అవుట్లుక్ ఒకసారి చూసుకోండి. మీరు అవుట్లుక్ స్క్రాచెస్ ఉన్నా ఏమున్నా డెన్స్ ఉన్నా సరే ఇది అవుట్లుక్ యాస్టీజ్ గా ఉంటుంది. టైర్స్ కూడా యాస్టీజ్ గా ఉంటాయి. ఎందుకంటే ఇది మన కళ్ళతో చూసి తీసుకుంటాం. లోపల ఇంటర్నల్ గా ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే 1 week వరకు బైక్ ప్రొడక్షన్ మనం ఇస్తాం అనమాట. సో ఒక నోట్ అండి, ఇక్కడ 1 week బైక్ ప్రొడక్షన్ అంటే ఒక్క రీమోటోలో మాత్రం నేను దాదాపు 35 షాప్ల వీడియోస్ చేస్తాను. సెకండ్ హ్యాండ్ షోరూమ్లు 35 షోరూమ్లు చేస్తాను. హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ కూడా ఈ బైక్ ప్రోడక్ట్ అనేది అయితే లేదు. ఓన్లీ రీమోటో బ్రాంచ్లలో మాత్రమే ఉంటుంది. రీమోటోలు మాత్రమే. బైక్ ప్రోడక్ట్ 7 days అంటే ఏంటిదన్న అసలు కిషోర్ అన్న చెప్పు. 7 days అంటే ఇప్పుడు ఆ 7 days కూడా ఓన్లీ 2020 మోడల్స్ పైన వెహికల్స్కి ఇస్తాం అనమాట. అట్లా దాని కింద వెహికల్స్ బాగుండవని కాదు, కంపెనీ రూల్స్ ప్రకారం 5 years కింద వెహికల్కి ఇస్తున్నాం అనమాట. ఇంకోటి ఆ 1 week లో కూడా ఏం కన్సిడర్ అవుతుందంటే ఇన్ కేసు మనం వెళ్తుంటాం బ్రేక్ లైనర్స్ బాగాలేవన్నా అని చెప్తారు. తీసుకున్న తర్వాత అన్న మళ్ళీ జనరల్ సర్వీస్ చేసుకుని 3-4 thousand అయిందన్న అని చెప్తారు. అది కస్టమర్కి ఎట్లాంటి ఎఫర్ట్ పెట్టకుండా మంచి సర్వీస్ ఇస్తే మరి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేసామా అయిపోయింది చేతులు టైప్ రాకుండా నెక్స్ట్ టైం నీతో నుంచి ఇద్దరు రావాలి అన్న కాన్సెప్ట్ మాదన్న. కస్టమర్ బాండింగ్ కోసం 100%. బయట కంటే కూడా మనం తక్కువ ప్రైస్ ఇస్తున్నాము. బయట కంటే కూడా బెటర్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్ని తీసుకొస్తాం. ప్రతిసారి ఏదో కొత్త ట్రై చేసి ప్రతి ఒక్కటి తీసుకొస్తున్నాం. మరి ఈ దీపావళికి ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా అన్న? ఎందుకేమన్నా ఒక్కసారి బాబు అక్కడ చూపామా మెగా ఫెస్టివల్ సేల్ అని చెప్పేసి పెట్టామన్నా. ప్రతి ఒక్క వెహికల్ కి మీరు ఈవీ తీసుకుంటే హెల్మెట్ ఒక ఫ్రీ సర్వీసింగ్ ఫ్రీ. అదే పెట్రోల్ వెహికల్ తీసుకుంటే 5 పెట్రోల్ హెల్మెట్ 1 ఫ్రీ సర్వీసింగ్ ఫ్రీ అనమాట. స్క్రాచ్ కార్డులు అన్నారు, స్క్రాచ్ కార్డ్ నిజమే ఇస్తారా? దిక్స్తా స్క్రాచ్ కార్డ్ తీసుకురామ్మా ఒకసారి. ఫ్రీ చేయ ఒకసారి. కొంచెం ముందుకు రామ్మా బాబు, కొంచెం ముందుకు రామ్మా. ఇగోనా ఇది స్క్రాచ్ కార్డ్ అనమాట. స్క్రాచ్ కార్డ్ అంటే మీరు ఇచ్చిందే తీసుకోవాలా, నాకు నచ్చింది తీసుకోవాలా? నేను యాజ్ దిస్ ఇలా పెడతాం అందరికి. కస్టమర్స్ కూడా మీకు ఒకటి కస్టమర్ పెడతాం అలా. పెడతాం ఏది కావాలో ఏదైనా పిక్ చేసుకుంటే ఇది స్వైప్ చేసి డైరెక్ట్ ఇక్కడ ఎంత వస్తుందంత ఇంతవరకు ఎంత వచ్చినాయి? ఓన్లీ కొంతమందికి ఏమంటారంటే 100-200 రూపాయలు మాత్రమే వస్తాయని చాలా మంది. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ టైం 8,000-6,000 కస్టమర్స్ కి ఏంటంటే తీసుకొని వెళ్ళిపోయారు. నేను వాళ్ళని అడగలేదు ఫస్ట్ స్క్రాచ్ కార్డ్ ఇవ్వను కూడా. అంటే మీరు అన్న రవణ వీడియో కూడా ఎల్లుండి ఉంది. ఆ వీడియో కోసం నీ వీడియో కూడా ఈరోజు ఉంది కాబట్టి దానికోసం ఒక స్క్రాచ్ కార్డ్ అనేది ఒకటి పెట్టాను అనమాట. ఒకసారి చూడండి, కస్టమర్ స్క్రాచ్ చేసిన 2,000 రూపీస్ గ్లామర్ వెహికల్ తీసుకున్నాను అనమాట. 2,000 సంథింగ్ కలిసాను. యాక్చువల్గా అయితే 5-6,000 ఉన్న స్క్రాచ్ కార్డులు ఎవరైనా గీకినాక తర్వాత జనరల్గా అయితే హ్యాపీనెస్ తో తీసుకెళ్ళిపోతారు. మాత్రం సంపాదించని చెప్తాను కిషోర్ అన్న. ఒక 30-40 వేలు తెచ్చుకుంటే మంచి బండి సెలెక్ట్ చేసి ఇవ్వగలుగుతాం అన్న. 100% అన్న, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. 100% బెస్ట్ వెహికల్ ఇద్దాం. ఓకే, ఒకసారి మన దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్లో ఏమున్నాయి, అసలు బైక్లలో ఏమున్నాయి ఒకసారి ఇన్ డీటెయిల్ గా చెప్పండి. వచ్చేసి 3 వెహికల్స్ అన్న, ఓలా S1 Pro. ఇవి 3 కూడా తక్కువ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్. 20-25 లోపు విత్ వారంటీస్ కూడా ఉందన్నమాట. వారంటీ కూడా ఇస్తారు, కంపెనీ వారంటీ. ఓన్లీ 2024 మోడల్ కాబట్టి మీకు కిలోమీటర్స్ కంపెనీ వారంటీ కూడా ఉంటుంది. 3 వెహికల్స్ మన వ్యూవర్స్ కి మాత్రం 86,000 సేల్ చేస్తాం. 86,000. ఓకే, ఈ వెహికల్ ఆన్ రోడ్ 1,48,000 ఉంటుంది. 1,48,000 సీల్ బండి అయితే. సీల్ బండి ఒక్క సంవత్సరం వాడినందుకే 86,000 కి. 86 ఓన్లీ మన వ్యూవర్స్ కి, అది కూడా చెప్తున్నాం. చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే అంటున్నారండి. ఇది వచ్చేసి
S1 Air అన్న, ఓలా S1 Air. ఓకే. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది 128 కిలోమీటర్స్ ఇస్తుంది, ఇది 100 కిలోమీటర్స్ ఇస్తుంది. ఓకే. ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మన వ్యూస్ కి మాత్రమే 74,000 సెల్ చేస్తాం. మరి నాకు జనరల్ గా చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి ఛార్జింగ్ ప్లాట్ కోసం సపరేట్ ఉండాలి, దాని వోల్టేజ్ ఎక్కువ అది ఇది ఉంటుంది, దీని ఎట్లా అన్న? అట్లేం లేదన్న, 4 వెహికల్స్ ఉన్నాయి కదా, నార్మల్ ఇవి పక్కకు పెట్టొద్దు అనమాట. మా పర్సన్స్ కూడా ఇక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఛార్జ్ పెట్టి తీసుకొస్తున్నారు అంతే. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ వోల్టేజ్. ఇది పెట్టుకుంటే ఒక 200 కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. 200 కూడా రాదు, 200 నెల మొత్తం చెప్తున్నాను. మరి అట్లయితే పెట్రోల్ కి 2,000 3,000 లేచిపోతాయి కదా చెప్తున్నా కదా నీకు అట్లా. ఓకే. యూత్ కోసం ఉన్న వెహికల్ చెప్పండి. ఎస్, ఇది వచ్చేసి N160 అన్న, పల్సర్ N160 2023 మోడల్. జస్ట్ 14,000 కిలోమీటర్స్ మాత్రమే దిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఇది. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ వచ్చేసి 1,12,000 సేల్ చేస్తాం. 1,12,000, 1,00,000 రూపాయలు పెట్టి బండి కొంటున్నారు కదా, ఇదే బండి తీసుకెళ్ళిపోయి షోరూమ్ లో చెక్ చేయించుకోవచ్చా? అంటే అన్న మా దగ్గర చెక్ చేసిన కస్టమర్స్ ఉన్నారు. అంటే మీ వీడియోస్ కింద కామెంట్స్ కూడా వస్తుంటాయి అనమాట. నార్మల్ ఎగ్జాంపుల్ NS200 వెహికల్ తీసుకున్న కస్టమర్, ఇక్కడ ABS లైట్ వస్తుంది, చిన్న ఇష్యూనే, కానీ కస్టమర్కి సాల్వ్ చేసి ఇచ్చాం. 2 days టైం తీసుకున్నాం, బట్ సాల్వ్ చేసి ఇచ్చాం. కస్టమర్ కూడా తీసుకున్న తర్వాత ABS లైట్ వస్తుందని చెప్పాడు. ఓకే, ఒకసారి షోరూమ్ చెక్ చేయి, ఏం ప్రాబ్లం ఉంది చెప్పి మేము చేపిస్తాం. అన్ని చెక్ చేసిన ప్రాబ్లం లేదు. ఓకే, ఫిర్బీ 2 days పెట్టుకొని మళ్ళీ దాన్ని ఏం ప్రాబ్లం మళ్ళీ చెక్ చేసి ఆ లైట్ పోయిన తర్వాతనే కస్టమర్కి ఇచ్చినాం. ఓకే, సర్వీస్ 100% ఇస్తాం మనం, ఎందుకంటే సర్వీస్ తోనే మన నెక్స్ట్ కస్టమర్కి యూజ్ అవుతుంది. మీరు ఒక రిఫర్ చేయాలంటే మీకు బెస్ట్ సర్వీస్ అంటే ఇంకొక రిఫర్ చేస్తాం, లేదంటే నాకు వెళ్ళకుండా నాకు కూడా ప్రాబ్లం అయిందని చెప్తారు. అది మనం అది కూడా పెంచుకుంటే చాలా ఏం లేదు. ఇది వచ్చేసి MT 2021 మోడల్. మన వేసుకొని ఈ వెహికల్ ప్రైస్ 1,18,000 సెల్ చేస్తాం మనం. ఓకే, 1,18,000. జనరల్ గా బయట మార్కెట్ లో అయితే 130 వరకు అయితే నడుస్తుంది, నాకు తెలుస్తుంది. సో 118 కి ఇస్తున్నారు. ఇది వచ్చేసి పల్సర్ NS 2022 మోడల్, 21 మోడల్ సారీ. మన వేసుకొచ్చి ఈ వెహికల్ ప్రైస్ 1,18,000 సెల్ చేస్తాం. 1,18,000. ఓకే. ఇది వచ్చేసి 2023 మోడల్ డ్యూక్ 125cc. మన ఇది మార్కెట్ లో అయితే 140 చేంజ్ ఉంటుంది అన్న. అవును, అయితే మన దగ్గర వచ్చేసి 132,000 సేల్ చేస్తాం. 132 కి ఇచ్చేస్తున్నాం. దీనికి కూడా 4 గిఫ్ట్లు ఇస్తారా? ఏ వెహికల్ అని తీసుకున్నా, ఇఫ్ ఇన్ కేస్ 25 వెహికల్ ఉన్నా, 35 వెహికల్ ఉన్నా, ఏ వెహికల్ ఉన్నా సరే. ఈ బండి ప్రైస్ ఎంత చెప్పండి ఒకసారి? ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మన వ్యూస్ కోసం మాత్రమే 34,000 సేల్ చేస్తాం. 34,000 వస్తుంది. మరి ఇప్పుడు ఈ బండి మోడల్ స్క్రాచ్ కార్డ్ గీక్కుంటా నాకు 15,000 వచ్చినాయి, ఇస్తారా? మరి తక్కువ బండి ఎందుకేమన్నా 15,000 వస్తే నీకు తెలుసు నాకు తెలుసు అన్న, అంటే లక్ అంటారు. అది డిపెండ్ ఆన్ లక్. ఒక కస్టమర్ కి 2,000 వచ్చింది, ఒక 4,000 వచ్చింది, ఒక కస్టమర్ 500 వచ్చింది. ఓకే, ఆ 500 కస్టమర్ ఏ వెహికల్ తీసుకున్నాం? మన బెంట్లీ వెహికల్ తీసుకున్నాం. ఓకే, 500 వచ్చింది అతనికి. అది లక్. CT 100 వెహికల్ తీసుకున్న అతను 25,000 పెట్టేసి, ఆ వెహికల్ కి 4,000 వచ్చింది. దానికి మనం ఉపయోగం చేయలేము. నేను కూడా చూసేది కదా, మీరు కూడా చూసేది కదా. సార్ నెక్స్ట్ గ్లామర్. ఇది వచ్చేసి గ్లామర్ 2020 మోడల్ అన్న. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ వచ్చి 48,000 సేల్ చేస్తాం మనం. ఇది వచ్చేసి పల్సర్ 125 2019 మోడల్. మన వ్యూస్ కోసం వెహికల్ పై వచ్చి 52,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి రైడర్ 2024 మోడల్. మన వ్యూస్ కోసం 79,000 సేల్ చేస్తాం. ఇక్కడ డియో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ డియోస్ ఉన్నాయి, అన్ని BS4. ఈ వెహికల్ ఏ డియో తీసుకొని 43,000 సేల్ చేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి మనకి ఎంటో 2018 మోడల్. ఈ వెహికల్కి మాత్రం మేము 6 months ఇంజన్ వారంటీ ఇచ్చి మరీ సేల్ చేస్తున్నామండి. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 52,000 ఓన్లీ AR మోటార్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే. మీరు రండి, వెహికల్ చెక్ చేసుకోండి, ఒకటికి 2 సార్లు చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే వెహికల్ తీసుకొని వెళ్ళండి. కొంచెం ఇది వచ్చి యాక్టివా 2019 మోడల్. మన యూస్ కోసం వెహికల్ ప్రైస్ వచ్చి 54,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి డియో 2023 మోడల్. మన వ్యూస్ కోసం 69,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి యాక్టివా 2022 మోడల్, యాక్టివా 125 2022 మోడల్. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ వచ్చి 64,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి వెస్పా 2017 మోడల్. మన వ్యూస్ కోసం 35,000 సేల్ చేస్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి యాక్టివా 2021 మోడల్. మన వ్యూస్ కోసం వచ్చి 55,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి యాక్టివా 2021 మోడల్. మన వ్యూస్ కోసం 54,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చి యాక్టివా 2020 మోడల్ BS4 ఇంజన్. మన వ్యూస్ కోసం మాత్రమే 54,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 2019 మోడల్ యాక్టివా. మన వ్యూస్ కోసం వచ్చేసి 52,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఎంటో 2023 మోడల్. మన వ్యూస్ కోసం వచ్చేసి 68,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి HF Deluxe 2018 మోడల్. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 38,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి 2017 మోడల్ ఎబ్జర్. మన వ్యూస్ కోసం 48,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి యాక్టివా 2021 మోడల్. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ ప్రైస్ వచ్చి 56,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి అప్రిలియా 2023 మోడల్. మన వ్యూస్ కోసం 78,000 సేల్ చేస్తున్నాం. ఇది వచ్చేసి CT 100. మన వ్యూస్ కోసం మాత్రమే. ఇది నార్మల్గా ఫస్ట్ చూపించవచ్చు మీకు. మన వ్యూస్ కోసం ఇది యాస్టీస్ కండిషన్లో 2018 మోడల్. మన వ్యూస్ కోసం 18,000కి సేల్ చేస్తున్నాం ఈ వెహికల్. ఇంకా మన దగ్గర వెహికల్స్ చాలా ఉన్నాయండి, ఒక్కసారి అయితే బుకింగ్ అయిపోయినాయి. బాబు డ్రామా 30,000 40,000 బడ్జెట్లో ఏమైనా ఉన్నాయా అన్న మన దగ్గర? అసలు 20,000 నీకు ఇప్పుడు చూపించిన
18,000 అని ఫోకస్ చేయొద్దని చెప్పి ఆపినా. ఓకే, ఫోకస్ చేయొద్దు ఎందుకంటే 18,000కి ఎక్కువ 18,000కే కాల్స్ వస్తాయి. అది కరెక్ట్. సో మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ మైలేజ్ వెహికల్ కావాలి, 30, 40, 50 వేల వరకు అయితే పెట్టగలుగుతారు. సో అలాంటి వెహికల్స్ ఎక్కువ చూపియండి అన్న. ఇది వచ్చేసి 2021 మోడల్. ఓకే, ప్యాషన్ ప్రో. మన వ్యూస్ కోసం మాత్రమే 51,000 సేల్ చేద్దాం. 51,000 దానికి కూడా 4 ఆఫర్లు అయితే వచ్చేస్తాయి. ఆబ్వియస్లీ ఇది వచ్చేసి 2019 మోడల్ అవెంజర్. మన వ్యూస్ కోసం వచ్చేసి వెహికల్ ప్రైస్ వచ్చి 46,000. 46,000 హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అయితే ఈ స్పెండర్ కానీ అవెంజర్ కానీ బాగుంది. ఈ స్పెండర్ వచ్చేసి 2022 మోడల్ అన్న. మన వ్యూస్ కోసం 61,000 సేల్ చేస్తాం. 61,000 22 మోడల్ అన్న. 22 మోడల్ కూడా 61,000 సగం రేట్ ఇచ్చేస్తున్నారు. ఇది వచ్చేసి 2019 మోడల్ అపాచీ 160R. మన వ్యూస్ కోసం 55,000 సేల్ చేస్తాం. 55,000 వరకు. ఇది వచ్చేసి అపాచీ 2013 మోడల్. మనం చూసుకుంటే వెహికల్ ప్రైస్ 26,000 సేల్ చేస్తాం. 26,000కి అపాచీ బండి వచ్చేస్తుందండి. ఎవరికైనా అపాచీ లవర్స్ ఎవరైతే ఉంటారో 26,000లో 25,000లో అపాచీ బండి కావాలంటే మన రిమోట్కి వచ్చేయండి అన్న. నెక్స్ట్ షైన్ బండి వచ్చేసి షైన్ 2017 మోడల్ అన్న. దీనికి కూడా 6 months ఇంజన్ వ్యారంటీ ఇచ్చి సేల్ చేస్తున్నాం. దాని మీరు వరి కావాల్సిన 2017 మోడల్ నార్మల్ కొన్ని వెహికల్స్ మేము ఇదేంటంటే కంప్లీట్ మేమే ఇంజన్ చేసాం అనమాట. ఓపెన్ చెప్పేస్తున్నాం మేము. దాసే ఇంజన్ ఇప్పిరన్నా చేసిరు మొత్తం ఇంజన్ రిపేర్ చేపిస్తున్నాం కాబట్టి మీకు మళ్ళీ 6 months ఇంజన్ వ్యారంటీ కూడా ఇస్తాం. ఈ వెహికల్ ప్రైస్ 49,000 సేల్ చేస్తాం. 49,000 ఇది వచ్చేసి 2020 మోడల్ అన్న. మనం చేసుకుందాం 50,000 సేల్ చేస్తాం. 50,000కే ఇస్తున్నాం. ఇది వచ్చి 2017 మోడల్ అన్న. పల్సర్ 180. ఓకే, మనం చేసుకుందాం మాత్రమే 35,000 సేల్ చేస్తాం. సో పల్సర్ 180 అయితే ఈ ఎక్కడ చూడట్లేదండి. బట్ మన రిమోట్ చాలా మందికి కొంచెం యూనిక్ బండ్లు వాడాలి, డిఫరెంట్ బండ్లు వాడాలి, ఓల్డ్ మోడల్ బండ్లు వాడాలని ఉంటుంది. అలా పల్సర్ 180 బండి ఎక్కడ ఏ షాప్లో కూడా చూడలేదు నేను. ఓన్లీ మన రీమోడల్ మాత్రమే ఉంది. అన్న ఎంత చెప్తున్నారు ఇది? ఇది మన వ్యూస్ కోసం మాత్రమే 35,000 సేల్ చేస్తాం. 35,000కి, జస్ట్ 35,000కి పల్సర్ 180cc 150cc కంటే పెద్ద బండి. అది కూడా చాలా మందికి లవర్స్ ఉంటుంది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇంకా మనం చాలా వెహికల్స్ చూపించాం, బుకింగ్స్ ఉన్నాయి కదా. అలా ఒకటి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఏ ట్రాన్సాక్షన్ సరే కంపెనీతోనే చేయండి. ఇది ఒక్కటైతే నాకు ఓనర్ గారు కూడా చెప్పారండి. 3 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి. మన కేబిహెచ్పి బ్రాంచ్, బడంగ్పేట్ బ్రాంచ్, ఎల్బీ నగర్ బ్రాంచ్. 50 నుంచి 70 మంది ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో అఫీషియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయండి అని కన్ఫ్యూజన్ లేకుండా కస్టమర్కి ఎక్కడ లాస్ కావద్దని ఒక నోట్ అయితే చెప్పారండి. ఒక నోట్ పాస్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం ఇట్నే అన్న, ఒక కస్టమర్ పే చేశారు. ఓకే, కానీ ఆ రోజు సర్వర్ రాకపోవడం వల్ల మా పర్సనల్ అకౌంట్లోకి చేశాడు. ఓకే, ఎంప్లాయీ అకౌంట్కి చేశాడు. ఎంప్లాయీ మానేశారు అనమాట. పేమెంట్ వచ్చినట్టుంది కానీ మీరు ఎట్లా చేస్తారు? మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే ఆన్లైన్ చేస్తారు. మా దాంట్లో చూపించట్లేదు. దాని నుంచి ఏమంటారు, ఏమున్నా సరే కంపెనీకే చేయండి. అది ఆర్టీఎం ట్రాన్స్ఫర్. మీరు రిమోట్తో ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే అది కంపెనీతో, మీరు థర్డ్ పర్సన్ చేశారంటే అది మీరు రిమోట్ చేసినట్టు కాదు. సో అఫీషియల్ అకౌంట్ చేసిన మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం అంటున్నారు. సో అది కస్టమర్కి ఇబ్బంది కావద్దని ప్రతి వీడియోలో కూడా మనం నోట్ పెట్టి మరీ చెప్తున్నామండి. దయచేసి ఎక్కడైనా ఏ బ్రాంచ్ లో బండి కొన్నా కూడా అఫీషియల్ అకౌంట్ రిమోటో మొబిలిటీ అనే అకౌంట్ కు మాత్రమే మనీ ట్రాన్స్ఫర్ చేయండి. రిమోటో మొబిలిటీ వస్తే అమౌంట్ వేయండి. లేదు అంటే కింద నెంబర్కి కాల్ చేయండి. మీకు అక్కడ ఉంటాయి మన దగ్గర. మన నెంబర్ కూడా ఉంటుంది, కింద ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఏ నెంబర్ కన్నా కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు కన్ఫర్మేషన్ తీసుకుని 1కి 2 సార్లు ఏమనుకుంటారు, అక్కడ సేల్ చేసే పర్సన్ ఏమనుకుంటాడు, ఎక్స్చేంజర్ ఏమనుకుంటాడు, అదేం అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. ఎవరు ఏమనుకున్నా సరే మీరు పైసలు పెట్టి బండి తీసుకుంటారు. అవును, మేము పైసలు ఏందో బండి ఇవ్వం. అవును, 2 ఆప్షన్స్. సో అదేదో కరెక్ట్గా ప్లేస్కి వెళ్ళాలి. అమౌంట్ మీకు కూడా బాధ్యత కావాలి. ఐ మీన్ బండికి ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చినా దాని గురించి ఏదైనా అడగాలన్నా కూడా అఫీషియల్ అకౌంట్కి వేస్తే మాత్రం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అవును, అబ్సల్యూట్లీ. సో దానికోసమని చెప్తున్నాను అన్న. మన అడ్రస్ ఆఫర్స్ అయితే మిస్ కాకండి. ఇది దీపావళి వరకే ఉంది ఆఫర్స్. ఆల్రెడీ మన కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు. ఇక అన్న కూడా ఒక వీడియోస్ బాగుంటుంది అన్న వినిపించిన. ఇక చాలా మంది మన కస్టమర్స్ వస్తున్నారు అనమాట. రండి, 1-2 సార్లు వెహికల్ చెక్ చేసుకొని ఆఫర్స్ తీసుకొని వెళ్ళండి ఇంటికి. అన్న మన అడ్రస్ ఎల్బీ నగర్ అడ్రస్ చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి మనకి కామినేని నుంచి నాగోల్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ లో ఫ్లైఓవర్ ఎండింగ్ లో ఉంటుందండి. మీరు జస్ట్ కామినేని హాస్పిటల్ దగ్గరికి వచ్చినా కూడా అక్కడికి వచ్చి కాల్ చేసేస్తారు. మా పర్సన్ వచ్చి మీకు పిక్ చేసుకుంటారు. అట్లా ఏం లేదు. మన కింద స్క్రోల్ అవుతుంటే 72000068 కాల్ చేయండి. ఇంకోటి మన కేపీహెచ్పీలో కూడా ఒక స్టోర్ ఉందండి. కేపీహెచ్పీ మెట్రో కింద నుంచి ఒక 100 meters వెళ్ళగానే రైట్ సైడ్లో మన స్టోర్ అనేది ఉంటుంది. అక్కడ నెంబర్ వచ్చి 7729000068. ఇంకోటి వచ్చి బడంగ్పేట నుంచి నాదర్గూడ వెళ్తుంటే పవన్ మోటార్స్ పక్కన మన స్టోర్ కూడా అవైలబుల్ ఉంది. అది వచ్చి 7731000068. మీకు ఏ స్టోర్లో దగ్గర నియర్ బై అనిపిస్తుందో ఆ స్టోర్కి వెళ్ళి కొటేషన్ తీసుకోండి. వెహికల్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. లేదు ఇక్కడ ఉన్న వెహికల్ మీకు అక్కడికి కావాలన్నా సరే తెప్పిస్తాం. తెప్పించి మీకు ఒకటే మా సర్వీస్ ఏంటంటే కస్టమర్కి సర్వీస్ చేయాలి అంతే. సో సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కోవాలంటే అది పెద్ద కలలాగానే అనిపిస్తుంది. ఒక 40,000 50,000 పెట్టేంత రేంజే చాలామందికి ఆలోచిస్తారు బండి కొనుక్కునేటప్పుడు. అలాంటిది మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే మంచి ఇంటెన్షన్తో మన రిమోట్ వాళ్ళు అయితే బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దయచేసి వాళ్ళని సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా బండి కొనుక్కునేటప్పుడు అవుట్లుక్ బాగుందా, చైన్ కిట్ బాగుందా, సౌండ్ వస్తుందా, స్మోక్ వస్తుందా, చలానాలు ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే ఆర్సీ అంత క్లియర్ ఉందా అని చెక్ చేసుకున్న తర్వాతనే బండి తీసుకోవాలండి. మనం బండ్లు అమ్ముతాం ఇక్కడ మన రిమోట్లో. మీ ఇంట్లో కూర్చొని బండి అమ్మాలన్నా, మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో ఉన్న బండికి ఎంత ఎస్టిమేషన్ కావాలన్నా కూడా ఇస్తారు కదా. ఎంతవరకు వస్తుంది? 720000 నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వెహికల్ పిక్స్, ఆర్సీ కార్డ్, కిలోమీటర్స్ పెట్టండి. మీకు అప్రోచ్ ప్రైస్ ఇస్తాం.
ఒకవేళ మీరు నియర్ బై 5 కిలోమీటర్స్ రేడియస్ ఉంటే మాకు ఫ్రీ సర్వీస్ అనేది చేస్తాం. ఇన్ కేస్ మీరు దూరం ఉంటే మీరే కొంచెం వెహికల్ తీసుకొని వచ్చారు అనుకోండి, మీకు సేమ్ కండిషన్ వేయకుండా సేమ్ ప్రైస్ ఇచ్చేస్తాం. కొంచెం అటు ఇటు ఏమైనా అవుతుంది వెహికల్ కండిషన్. అప్రాక్సిమేట్గా చెప్తారు కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే రాదు. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.